నేను ఈ సాయంకాల సమయంలో చాలా సాధారణమైన మాట మీతో మాట్లాడబోతూ ఉన్నాను. Many years ago, God gave me a teaching gift. చాలా నాళ్ళ క్రితము దేవుడు నాకు బోధించే ఆ వరాన్ని ఇచ్చాడు. So wherever I go, I teach the word of God. నేను ఎక్కడికి వెళ్ళినా దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉంటాను. How many of you were there last time when I came? గతసారి అంటే క్రితంసారి నేను వచ్చినప్పుడు మీరు ఎంతమంది ఉన్నారు? Because I remember some faces. I remember some of. మీలో కొంతమంది మొఖాలు నాకు తెలుసు. Okay. Today before I start, I want to thank Pastor, and I want to thank Pastor Rama for inviting me to come and share the word of God with you. వాక్యాన్ని చెప్పే ముందుగా పాస్టర్ గారిని, పాస్టర్ రామ్ గారికి వందనాలు చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి నన్ను పిలిచినందుకు. Turn with me to 2 John, 1 John chapter 2. నాతో పాటు మొదటి యోహాను రాసిన పత్రిక 1 John chapter 2 verse 12 to 14. యోహాను రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయము 12 నుంచి 14 మాటలు. Yeah, 1 John chapter 2 verse 12 to 14. మొదటి యోహాను 2వ అధ్యాయము 12 నుంచి 14 వరకు. చిన్నపిల్లలారా, ఆయన నామమును బట్టి మీ పాపములు క్షమింపబడినవి గనుక మీకు రాయిచున్నాను. తండ్రులారా, మీరు ఆది నుండి ఉన్నవారిని ఎరిగి ఉన్నారు గనుక మీకు రాయిచున్నాను. యవనస్తులారా, మీరు దుష్టుని జయించి ఉన్నారు గనుక మీకు రాయిచున్నాను. చిన్నపిల్లలారా, మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు గనుక మీకు రాయిచున్నాను. తండ్రులారా, మీరు ఆది నుండి ఉన్నవాడిని ఎరిగి ఉన్నారు కనుక మీకు రాయిచున్నాను. యవనస్తులారా, మీరు బలవంతులు, దేవుని వాక్యము మీ యందు నిలిచుచున్నది, మీరు దుష్టిని జయించి ఉన్నారు కనుక మీకు వ్రాయుచున్నాను. Amen. ఆమేన్. You know, the church is a spiritual family. సంఘము ఆత్మ సంబంధమైన కుటుంబముగా ఉంది. Just like you have the light is too bright. Just like you have in a family, you have people in the family who are in different stages in life. మన కుటుంబంలో కొంతమంది వ్యక్తులు వేరు వేరు స్థాయిలో ఎలాగైతే ఉంటారో, in the same way, అదే రీతిగా even in the spiritual family in the church, you have people who are in different stages in the spiritual life. దేవుని సంఘములో కూడా వేరు వేరు వ్యక్తులు వేరు వేరు స్థాయిలో ఉన్నట్టు మనం చూస్తూ ఉన్నాం. Hallelujah. Hallelujah. Here if you read the Bible in the following scriptures which we read, మనం చదవబడిన లేఖన భాగంలో, in the scriptures which we read, మనం చదివిన లేఖన భాగంలో Apostle John illustrates 3 stages in a person's spiritual growth. అపోస్తలుడైనటువంటి యోహాను 3 స్థాయిలను గురించి మనకు వివరిస్తూ ఉన్నాడు. He talks about a children or a childhood stage. చిన్నతనము, బాల్యప్రాయం గురించి వ్రాస్తూ ఉన్నాడు. And he talks about a young man stage or a youth stage. రెండవదిగా యవన కాలములో ఉన్నటువంటి స్థాయిని గురించి రాస్తూ ఉన్నాడు. And in the next stage is the fatherhood stage or the elderly stage. ఆఖరిగా మూడవగా తల్లిదండ్రులు, పెద్దవాళ్ళ యొక్క స్థాయిని గురించి రాస్తూ ఉన్నాడు. Just like a natural man has 3 different stages in his life, a spiritual man, based on your spiritual growth, you have different stages. సాధారణమైనటువంటి మనుషునికి 3 యొక్క స్థాయిలు ఎలాగైతే ఉంటాయో, ఇప్పుడు ఇదేమిటరా ఆత్మ సంబంధమైన వ్యక్తికి కూడా 3 స్థాయిల గురించి ఈయన రాస్తూ ఉన్నాడు. Hallelujah. Hallelujah. You know, the childhood stage, Bible says there is a childhood stage. బైబిల్ చెప్తుంది బాల్యప్రాయం అనేది ఒకటి ఉంటుందని చెప్తుంది. What is this childhood stage? బాల్యప్రాయం అంటే ఏంటి? When a person comes to Christ, ఒక వ్యక్తి దేవుని దగ్గరికి వచ్చినప్పుడు, he is born as a child of God. ఆయన దేవుని కుమారుడిగా పుట్టి ఉన్నాడు. And after he is born as a child of God, ఆయన దేవుని కుమారుడిగా పుట్టిన తర్వాత there are 2 options in your spiritual life. నీ ఆత్మీయ జీవితంలో 2 అవకాశాలు ఉంటూ ఉన్నాయి. You can remain a child, నువ్వు చిన్నపిల్లవాడిగా ఉండవచ్చు, or you can grow to the next stage of your spiritual life. లేదా చిన్నపిల్లవాడి నుంచి పైకి ఎదగడానికి అవకాశం ఉంది. Many people, they come to Christ, చాలా మంది దేవుని దగ్గరికి వస్తారు, and they give a testimony. వారి యొక్క సాక్ష్యాన్ని చెప్తారు. You know, when we were small, lot of people used to come and give testimony. మనం చూస్తూ ఉంటాం, చాలా మంది వచ్చి సాక్ష్యాలు చెప్తూ ఉంటారు. You know, before I came to Christ, నేను యేసుక్రీస్తు దగ్గర రాకముందు,
before I came to the Lord Jesus Christ, నేను యేసుక్రీస్తుని నా సొంత రక్షకునిగా అంగీకరించక ముందు I used to drink like a fish. I used to drink like a fish. నేను చేప వలె తాగుతూ ఉండేవాడిని. And I used to smoke like a chimney. నేను చిమ్నీ యొక్క పొగ ఎలాగొస్తుందో అలాగా సిగరెట్లు కాలుస్తూ ఉండేవాడిని. And I used to beat my wife like a kaima. నేను ఆయన భార్యను ఒక కైమ కొట్టినట్టు కొడుతూ ఉండేవాడు. So this was my past life. అది గత జీవితము. And they used to give the testimony like that. నా సాక్ష్యం అలా ఉండేది. When I remember when I was a young boy, నేను యవనస్తుడిగా ఉన్నప్పుడు, so we used to do street evangelism. నేను వెళ్ళి ఆ వీధిలో సువార్త చెప్తుండేవాడిని. So when we go to street evangelism, మేము ఆ వీధిలో సువార్తకు వెళ్తూ ఉన్నప్పుడు, I had a friend who was with me, who used to come with me. నాతో ఒక స్నేహితుడు ఉండేవాడు, నాతో పాటు వస్తూ ఉండేవాడు. So he was a businessman. ఆయన వ్యాపారవేత్త. So because he was a businessman, ఆయన వ్యాపారం చేస్తూ ఉండేవాడు కనుక he could speak in any language. ఆయన ఏ భాషలోనైనా మాట్లాడగలడు. If he sees a Kannadiga, కర్ణాటకలో కన్నడలో మాట్లాడగలడు. he will preach in Kannada. ఆయన కన్నడలో బోధించగలడు. If he sees a Telugu man, ఒకవేళ తెలుగు వ్యక్తిని చూసినట్లయితే he will share the gospel in Telugu. తెలుగులో సువార్తను ప్రకటించేవాడు. If he sees a Tamil man, ఒకవేళ తమిళ వ్యక్తిని చూసినట్లయితే he will share the gospel in Tamil. ఆయన తమిళ్లో వాక్యాన్ని బోధించేవాడు. So he used to preach in all the languages. అన్ని భాషల్లో ఆయన దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉండేవాడు, సువార్తను చెప్తూ ఉండేవాడు. But he came back from a very past background. ఆయన చాలా his past background is very bad. ఆయన గత జీవితం చాలా చెడుగా ఉండేది. So he used to talk about his past life. ఆయన గత జీవితం గురించి మాట్లాడుతూ ఉండేవాడు. I was such a evil guy. నేను మీలాగే ఉండేవాడిని. I used to drink and be fallen in the road. నేను తాగి ఆ రోడ్డు పక్కన పడిపోతూ ఉండేవాడిని. So he used to exaggerate about his past life. ఆయన తన గత జీవితం గురించి చాలా ఎక్కువగా చెప్తూ ఉండేవాడు. See, many times many God's people, చాలా సార్లు చాలా మంది దేవుని బిడ్డలు, they came from a very bad background. వారు చాలా చెడు గతం నుంచి వచ్చి ఉన్నారు. That is, it doesn't matter from where you came from. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అన్నది కాదు. The most important thing after you come to Christ, ప్రాముఖ్యమైనది ఏంటంటే నువ్వు దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత what happens after that is more important than what happened before that. నీకు ముందు జరిగేదానికంటే నువ్వు వెనకాతలు అంటే యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత ఏం జరుగుతుంది అన్నదే ప్రాముఖ్యమైనది. హల్లెలూయా, హల్లెలూయా. If you read the scriptures of the saints of God, దేవుని యొక్క భక్తులను చూసినప్పుడు what happened after they came to Christ was more important than before their past. యేసుక్రీస్తు దగ్గరికి వచ్చిన తర్వాత వారి జీవితంలో ఎలా మార్చబడాయి అన్నదే చాలా ప్రాముఖ్యమైనది వారి గతము కంటే. If you read the scriptures about Paul, పౌలు గారి గురించి మనం చదివినట్లయితే, he was a murderer. ఆయన హంతకుడు. He killed the Christians. ఆయన క్రైస్తవులు చంపేవాడు. We hear about his testimony in the Bible. మనము బైబిల్లో ఆయన సాక్ష్యాన్ని చూస్తూ ఉన్నాం. But after he came to the Lord, ఆయన క్రీస్తు దగ్గరికి వచ్చిన తర్వాత he achieved great things for the kingdom of God. ఆయన దేవుని రాజ్యం కొరకు గొప్ప పనులు చేస్తూ ఉన్నాడు. So that is more important from where he came from. ఆయన ఎక్కడి నుంచి వచ్చారు దానికంటే ఆయన యేసుక్రీస్తు కొరకు ఎలా జీవించాలి అన్నదే ప్రాముఖ్యమైనది. హల్లెలూయా, హల్లెలూయా. So after you become a believer, నువ్వు విశ్వాసిగా మార్చబడిన తర్వాత don't be a child or a baby Christian all your life. నీ యొక్క యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించిన తర్వాత నీ జీవితం అంతా బాల్య ప్రాయంలో ఉన్నట్టే ఉండకు. You are born as a baby, a newborn baby in Christ. నువ్వు క్రీస్తులో నూతనముగా జన్మించిన బిడ్డవలే ఉన్నావు. But don't remain a baby in Christ. కానీ అలాగే చిన్న పిల్లవలే ఉండిపోవద్దు. In spiritual things, don't be a child all your life. ఆత్మీయ జీవితంలో శిశువును పోలి నీ జీవితం అంతా గడిపేయద్దు. If you read 1 Corinthians chapter 3, మొదటి కొరింథీ రాసిన పత్రిక 3వ అధ్యాయం చదివినట్లయితే, Paul is writing to the Corinthian church. పౌలు గారు కొరింథీ సంఘానికి ఇలా రాస్తూ ఉన్నాడు. And is telling the Corinthian church, ఆయన కొరింథీలతో ఇలా చెప్తూ ఉన్నాడు, I have great mysteries to teach you. నేను మీకు చాలా బలమైనటువంటి మర్మములు తెలియచేయవలసి ఉన్నది. I have solid meat of the word of God to teach you. దేవుని వాక్యంలో నుండి బలమైన ఆహారం మీకు బోధించాలనుకుంటున్నాను. But I cannot give you the meat of the word of God because you are a spiritual baby and I can only feed you with milk. ఎందుకంటే మీరు పాలు తాగు ప్రాయంలోనే ఉన్నారు తప్ప బలమైన ఆహారం తీసుకునే స్థాయిలో లేరు అని చెప్తూ ఉన్నాడు. Do you know why the Corinthian church were spiritual babies? ఎందుకు కొరింథీ సంఘము ఆత్మ సంబంధంగా శిశువులు పోలి ఉన్నారు తెలుసా? Because they didn't feed themselves with the word of God. ఎందుకంటే వారు దేవుని వాక్యముతో తమను తాము
తృప్తిపరచుకోలేదు. If you don't feed yourself with the word of God, నీవు దేవుని వాక్యం చేత నిన్ను నీవు భుజించకపోయినట్లయితే, you will remain a spiritual baby all your life. నీ జీవితం అంతా కూడా చిన్న శిశువుని పోలి ఉంటావు ఆత్మీయ జీవితంలో. The only way to go out of the childhood stage to an adult stage is, నువ్వు చేయవలసిన పని ఏంటంటే బాల్యం నుంచి పెద్దవాడిగా అవ్వాల్సి ఉన్నది, is to grow out of that stage. నువ్వు అందులో నుంచి ముందుకు సాగిపోవాల్సి ఉన్నది. Many years back when I was practicing many years back, నేను చాలా కాలం క్రితం నేను ఇక ప్రాక్టీస్ చేస్తూ ఉన్నప్పుడు they brought a child to me. నా దగ్గరికి ఒక చిన్న బాబుని శిశువుని తీసుకొచ్చారు. brought a baby to me. నా దగ్గరికి ఒక చిన్న బేబీని తీసుకొచ్చారు. The baby was very weak. చిన్న బిడ్డ చాలా బలహీనంగా ఉంది. A young couple brought the baby to me. యవనస్తులైనటువంటి జంట ఆ బిడ్డను నా దగ్గరికి తీసుకొచ్చారు. So I was very angry with the young lady and that man. నేను ఆ తల్లిదండ్రుల మీద కొంచెం కోపడ్డాను. I said, why is this child so weak? Did you not feed the child? నేను అన్నాను, ఈ బిడ్డకు మంచి ఆహారం పెట్టట్లేదా, ఇంత బలహీనంగా ఉందేంటి అని చెప్పాను. And this is what the lady and that man told me. అప్పుడు ఆ తల్లిదండ్రులు ఇలాగని చెప్తూ ఉన్నారు. They said while delivering the child, the mother died. ఆ బిడ్డ పుట్టగానే వాళ్ళ అమ్మగారు చనిపోయారండి. And the father just abandoned the child and went away. ఆ తండ్రి ఆ బిడ్డను వదిలేసి వెళ్ళిపోయాడు. So we are trying our best to feed the child and take care of the child. మేము ఈ బిడ్డకు వీలైన సాధ్యమైనంత పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాము, పెద్ద చేయడానికి. The child was weak and very thin. అందుకనే ఈ బిడ్డ చాలా బలహీనంగా ఉంది అని చెప్తూ ఉన్నారు. In the same way, even in our spiritual life, అదే రీతిగా ఆత్మీయ జీవితంలో కూడా, if you don't feed your spirit with the word of God, నువ్వు దేవుని వాక్యం చేత నీ ఆత్మను తృప్తిపరచకపోయినట్లయితే, your spiritual life will be very weak and anemic. నీ ఆత్మీయ జీవితం చాలా బలహీనంగా ఉంటది. Hallelujah. Hallelujah. That is why it is so important that every day you and I take time to read the word of God. అందుకనే ప్రతిరోజు మీ జీవితాల్లో, మా జీవితాల్లో, మనందరి జీవితాల్లో సమయం తీసుకొని బైబిల్ చదవవలసిన వారమై ఉన్నాం. Turn with me to 1 Peter chapter 2. నాతో పాటు మొదటి పేతురు రాసిన పత్రికను చూద్దాం. Can you read 1 Peter chapter 2 verse 2? మొదటి పేతురు 2వ అధ్యాయము 2వ మాట చదువుతూ ఉన్నాను. ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణ, అసూయ, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువును పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. The Bible says, ఇక్కడ బైబిల్ ఏమని చెప్తుందంటే, as a newborn baby, నూతనముగా జన్మించిన శిశువును పోలిన వారై. Does it say the same in Telugu? Yes మేడం. Have you seen a newborn baby? శిశువును పోలిన వారై అని ఉన్నది. As soon as a newborn baby goes near the mother, తల్లి ఎప్పుడైతే ఒక చిన్న బిడ్డకు జన్మనిస్తుందో, immediately it wants to drink milk from the mother. వెంటనే ఆ చంటి బిడ్డ తల్లి దగ్గర నుంచి పాలు తాగుతుంది. Today me and pastor was trying to drop me near the hotel. పాస్టర్ గారు నన్ను అక్కడ హోటల్ దగ్గర డ్రాప్ చేసినప్పుడు, the dog near his house has littered in the street. Dog is కుక్క పిల్లలు మా ఇంటి దగ్గర ఉన్నాయి. So when the mother dog is coming, తల్లి అయినటువంటి కుక్క వస్తూ ఉన్నప్పుడు, all the puppies are trying to drink milk. చిన్న పిల్లలన్నీ కూడా ఆ తల్లి కుక్క దగ్గర నుంచి పాలు తాగే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. In the same way, when a human child is born, అదే రీతిగా మానవుని యొక్క బిడ్డ జన్మించినప్పుడు, as soon as the human child goes near the mother, ఆ బిడ్డ తల్లి దగ్గరికి వెళ్ళినప్పుడు, it doesn't go near the mother's face to kiss the mother. ఆ బిడ్డ తల్లి ముఖం దగ్గరికి వెళ్ళి ముద్దు పెట్టడానికి ప్రయత్నం చేయదు. I have 2 children. I know what was happening. నాకు 2 బిడ్డలు ఉన్నారు, నాకు తెలుసు ఏం జరుగుతుంది అన్నది. When the newborn baby goes near the mother, నూతనంగా జన్మించిన బిడ్డ తల్లి దగ్గరికి వెళ్ళినప్పుడు, immediately the child goes to suck from the milk. ఆ తల్లి దగ్గర పాలు తాగడానికి వెళ్తూ ఉంటుంది. So that's what the Bible is telling here. అదే బైబిల్ ఇక్కడ చెప్తూ ఉంది. You should read the Bible like a newborn baby. చిన్న పిల్లల వలె పాలు వాక్యం చదువుటకు అపేక్షించాలని చెప్తూ ఉంది. You should be hungry for the word of God. దేవుని వాక్యము గురించినటువంటి
ఏంటంటే తపన, అపేక్ష కలిగి ఉండాలి. Don't just read one verse or one chapter in a day. ఆ రోజుకి ఒక అధ్యాయమో లేకపోతే ఒక వచనమునో చదవద్దు. Because that is not how you grow spiritually. ఆ ఆత్మ సంబంధముగా ఎదుగుటకు అది సరిపోదు. I was in one of my relatives' house. నేను మా బంధువుల ఇంటికి వెళ్ళడం జరిగింది. So when I was just having a cup of tea. నేను ఒక కప్తో కాఫీ, టీ తాగుతూ ఉన్నాను. So one of my relatives said, okay, I'm just going to read the Bible. నేను బైబిల్ చదువుతానన్నాడు ఆయన. So even before I finished the cup of tea, నేను ఆ కప్పులో టీ తాగకముందే that person came and told, she said, I finished reading the Bible. ఆయన బైబిల్ చదువుతానని వెళ్ళి నేను టీ అవ్వకముందే ఆయన చదివిస్తానని చెప్పాడు ఆయన. My cup of tea was only so much. నా కప్పులో ఉన్న టీ ఇంతే ఉంది. I just had few sips. నేను 2-3 సిప్స్ తాగాను అంతే. Even before I finished drinking the cup of tea, ఆ టీ తాగకముందే she has finished reading the Bible. ఆయన బైబిల్ చదవడం పూర్తి చేస్తాడు. But that is not how you read the Bible. ఆ బైబిల్ చదవడం అట్టి రీతిగా కాదు. Many people, how they read the Bible? ఎలా చదువుతారో తెలుసా? చాలా మంది బైబిల్ They want to read just before they go to work or before they go to school. They just want to read few verses. ప్రీతి ఏమిటో స్కూల్కి వెళ్ళే ముందో లేకపోతే పనికి వెళ్ళే ముందో 1-2 వచనాలు చదివే ప్రయత్నం చేస్తూ ఉంటారు. So the guilt is gone away. The guilt is over. నేను చేసిన తప్పు క్షమించబడింది అనుకుంటూ ఉంటారు. But the Bible doesn't say to read the Bible like that. బైబిల్ అలాగున బైబిల్ చదవమని చెప్పట్లేదు. Here the Bible says in the book of Peter, పేతురు గ్రంథంలో బైబిల్ ఏమని చెప్తుందంటే, how you should read the Bible? నువ్వు బైబిల్ ఎలా చదవాలి? Like a newborn baby. చిన్న శిశువుని పోలిన వాడివై చదవాలి. Just like a newborn baby desires the milk of the word. ఎలాగైతే చిన్న పాప లేకపోతే పుట్టినటువంటి బిడ్డ పాలను అపేక్షిస్తుందో దేవుని వాక్యాన్ని కూడా అలాగునే చదవాలని దేవుని వాక్యం చెప్తుంది. You should just feed on the word of God every day. రోజుకి దేవుని వాక్యాన్ని చదువుతూ ఉండాలని చెప్తుంది. When you feed on the word of God like a newborn baby, చిన్న పిల్లవలే దేవుని వాక్యంతో నిన్ను నువ్వు పోషించుకున్నప్పుడు, when you continue reading the scripture, దేవుని వాక్యాన్ని చదువుతూ ఉన్నప్పుడు what does it say? అదేమని చెప్తుంది? As a newborn baby desire the pure milk of the word, as newborn baby desire the pure milk of the word. క్రొత్తగా జన్మించిన శిశువును పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాలన వల్ల రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము. Then what will happen? ఏం జరుగుతుంది? It says in my Bible, బైబిల్లో ఏమని, that you may grow thereby. అక్కడ నుంచి yes it says salvation you will grow. Yeah. So when you read the word of God, when you read the word of God like a newborn baby, నువ్వు శిశువును పోలిన వాడవై దేవుని వాక్యాన్ని చదివినప్పుడు, the Bible says, బైబిల్ అంటుంది, you will grow. నీవు ఆత్మీయ జీవితంలో రక్షణ విషయంలో ఎదుగుతావని చెప్తుంది. Hallelujah. హల్లెలూయా. How will you grow in your spiritual life? ఆత్మీయ జీవితంగా ఎలా ఎదుగుతాం మనము? Not just reading the word of God. మామూలుగా ఏదో సాధారణంగా 1-2 వచనాలు చదివితే కాదు. Reading the word like desiring the word of God like a newborn baby. చిన్న పిల్ల వలె పాలను అపేక్షించినట్లు మనము దేవుని వాక్యమును అలాగున పోషించుకుంటూ ఉండాలి దేవుని వాక్యం చేత. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Just reading 2-3 verses or one chapter in a day, you are not going to grow spiritually. ప్రీతిమేడ రోజుకి 2-3 వచనాలు లేకపోతే ఒక అధ్యాయం చదివి లేసిపోతే నువ్వు ఆత్మీయంగా ఎదగలేవు. When you feast on the word of God, when you read the word of God, when you enjoy reading the word of God, when you meditate the word of God, that is when you will grow spiritually. ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని విందువలే తీసుకుంటావో, దేవుని వాక్యాన్ని చదువుతూ ఉన్నప్పుడు ఆనందిస్తూ ఉంటావో, దేవుని వాక్యాన్ని ధ్యానిస్తావో, అప్పుడు ఆత్మీయ జీవితంలో ఎదుగుతావు. Hallelujah. హల్లెలూయా. Did you follow with me? నా మాటలు అర్థం అవుతున్నాయా? Amen. గట్టిగా చెప్తాం హల్లెలూయా. Amen. హల్లెలూయా. So that's what, if we go back to 2 John, నాతో పాటు 2 యోహానులో 2 John, యోహాను సువార్త 2వ అధ్యాయము, after the childhood stage, చిన్న అంటే బాల్యప్రాయం తర్వాత comes the young man stage. అప్పుడు యవన ప్రాయంలోనికి వస్తూ ఉన్నాం. If you read verse 14, 14వ మాట చదివినట్లయితే, he says, I have written to you, young man, because you are strong and the word of God abides in you and you have overcome the wicked one. 14వ అధ్యాయం ఆఖరిలో ఉంటుంది, మీరు ఆది నుండి ఉన్నవారు కనుక ఎనిగి ఉన్నారు కనుక మీకు రాయిచున్నాను. యవనస్తులారా మీరు బలవంతులు, దేవుని వాక్యము మీ యందు నిలిచిచున్నది, మీరు దుష్టుని జయించి ఉన్నారు కనుక మీకు రాయిచున్నాను. Here the young man doesn't mean physically young. ప్రియమైన యవనస్తుడు అంటే శరీర రీతిగా యవనస్తుడు అని కాదు. It means spiritually you have come from the childhood stage
to a young man stage. ఆత్మ సంబంధముగా శిశువు బాల్య ప్రాయం నుంచి యవ్వన ప్రాయంలోనికి వచ్చావని అర్థము. Hallelujah. హల్లెలూయా. You know, many years back I was working in a place. చాలా కాలం క్రితం నేను ఒక స్థలంలో పనిచేస్తూ ఉన్నాను. Then I parked my vehicle in one gym to go to that to catch the bus. నాకున్న వాహనాన్ని ఒక ప్రాంతంలో పార్క్ చేసి బస్ ఎక్కుదాం అనుకున్నాను. So sometimes I used to watch in the mirror what is happening inside the gym. ఆ జిమ్లో కొన్నిసార్లు ఆ జిమ్ దగ్గర పార్క్ చేసి నేను బస్ ఎక్కడానికి వెళ్తూ ఉన్నాను. ఆ అద్దంలో పడి ఏం జరుగుతుందో ఆ జిమ్లో అని చూస్తూ ఉన్నాను. So all young men in the gym early in the morning. చాలా మంది యవనస్తులు ఆ జిమ్లోకి ఉదయాన్నే వచ్చేస్తూ ఉంటారు. Some people lift the weights. కొంతమంది బరువుని ఇలాగ ఎత్తుతూ ఉంటారు. And if you see in the gym, ఆ జిమ్ చూసినప్పుడు everywhere there will be mirror. ఆ జిమ్లోని ఆ చుట్టూ అద్దాలు ఉంటాయి. So they will lift the weight. వాళ్ళ బరువును ఎత్తుతూ ఉంటారు. And they will go and stand in front of the mirror. వెళ్ళి ఆ యొక్క అద్దం ముందు నిలబడతారు. They will say like this. అద్దం ముందు నిలబడి ఇలాగ అంటూ ఉంటారు. So they will again go lift one more weight. మళ్ళీ ఇంకొక బరువు ఎత్తుతారు. They will go in front of the mirror. మళ్ళీ అద్దం ముందు నిలబడతారు. They will say like this. ఇలాగ అంటూ ఉంటారు. So that's why they kept in the mirror so that to motivate them. ఎందుకంటే ఆ జిమ్ లో చుట్టూ అద్దాలు ఎందుకు పెడతారంటే వారిని వారు చూసుకొని ప్రోత్సాహపడడానికి. So in the same way spiritually, ఆత్మ సంబంధంగా అదే రీతిగా when you have read the word of God and you have feasted on God's word, ఎప్పుడైతే దేవుని వాక్యముతో ఆనందిస్తావో you have become spiritually strong. అప్పుడు ఆత్మ సంబంధంగా బలవంతుడు అవుతావు. So when you are spiritually strong, what happens? నువ్వు ఎప్పుడైతే ఆత్మ సంబంధంగా బలము కలిగి ఉన్నప్పుడు ఏమవుతుంది? The Bible says, బైబిల్ అంటది you have overcome the devil. నువ్వు అపవాదిని జయిస్తావని చెప్తూ ఉంది. Hallelujah. Hallelujah. You know, once I was preaching in a church in near Salem. శీలం అనే ప్రాంతంలో నేను దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నాను. It was a very small church. అది చాలా చిన్న సంఘము. So when I was preaching before I came to preach, నేను అక్కడికి వాక్యాన్ని చెప్పక ముందు people are all the time telling, you know, the devil did this, the devil did this, the devil did this. వాళ్ళందరూ అంటున్నారు సాతాను ఇలా చేసింది, సాతాను ఇలా చేసింది, సాతాను ఇలా చేసిందని. All the people giving testimony. చాలా మంది సాక్ష్యాలు చెప్తూ ఉన్నారు. The devil tried to do this. అపవాది ఇలా చేస్తుంది. So they were exalting the devil more than God. దేవుని వాక్యానికంటే సాతాన్ని చాలా పైకెత్తేస్తున్నారు. But the Bible says here, బైబిల్ అంటుంది ఇక్కడ, if you are spiritually strong, నువ్వు ఆత్మ సంబంధంగా బలవంతుడు అయితే you are able to overcome the devil. నువ్వు దుష్టుని జయిస్తున్నావు అని చెప్తూ ఉన్నాడు. హల్లెలూయా. 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 Many years ago when I was attending the church, నేను చాలా కాలం క్రితం ఒక సంఘానికి వెళ్ళినప్పుడు we had one young boy in the church. ఒక యవనస్తుడైన వాడు ఆ సంఘంలో ఉన్నాడు. He was very active in all the activities in the church. ఆ చర్చ్ లో అన్ని పనుల్లో చాలా చురుకుగా ఉంటూ ఉన్నాడు. 5 o'clock prayer. 5 గంటల ప్రార్థనకు వస్తూ ఉన్నాడు. Is there. ఆయన ఉన్నాడు. Evening 7 o'clock prayer. సాయంత్రం 7 గంటల ప్రార్థనకి is there. ఆయన ఉన్నాడు. Cell group prayer. సెల్ గ్రూప్ ప్రేయర్ కి is there. ఆయన వస్తూ ఉన్నాడు. Fasting prayer. ఉపవాస ప్రార్థన is there. అందులో కూడా ఉంటూ ఉన్నాడు. Any program in the church, చర్చ్ లో ఏ కార్యక్రమం అయినా he'll come straight from the office to the church. ఆయన డ్యూటీ నుంచి తిన్నగా చర్చ్ కి వచ్చేస్తూ ఉంటాడు. But everybody used to tell in the church, సంఘంలో అందరూ చెప్తూ ఉంటారు, this brother is a very strong believer. ఈ వ్యక్తి, ఈ బ్రదర్ ఉన్నారు కదా, ఈయన చాలా బలమైనటువంటి విశ్వాసి. He was an example of a strong believer in the church. సంఘములో బలమైనటువంటి విశ్వాసికి ఈయన మాదిరి అన్నారు. Suddenly one day he disappeared in the church. అకస్మాత్తుగా ఒకసారి సంఘంలో కనబడలేదు ఆయన. And everybody could notice because every church service is there. ప్రతిసారి ఆయన ఉంటూ ఉన్నాడు కనుక రాకపోవడాన్ని బట్టి అందరూ ఆలోచిస్తున్నారు ఎందుకు రాలేదని. But suddenly he is not seen anywhere. ఎక్కడ కనబడట్లేదు సంఘంలో. So next Sunday also is not seen. Next Sunday also is not there. మరుసటి ఆదివారం కూడా ఆయన లేడు. So slowly the news came to us. మెల్లిగా ఒక వార్త వచ్చింది మా దగ్గరికి. He comes from another religion. ఆయన వేరే he comes from another religion. ఆయన వేరే మతం నుంచి వచ్చాడు. So his father said, if you are not marrying this girl from this religion, you don't have any place in this house. ఆయన అన్నారు, వాళ్ళ నాన్నగారు అన్నారంట, మన కులం నుంచి అమ్మాయిని కానీ చేసుకోకపోతే ఒప్పుకునేది లేదు అని. You don't have place in this house. ఈ ఇంట్లో నీకు స్థలం లేదని చెప్పారంట. So he went to that one place and he got married. ఆయన వేరే స్థలంకి వెళ్ళి పెళ్లి చేసుకున్నాడు ఆయన. So we all were shocked. మేమందరం ఆశ్చర్యపోయాం. We all thought he's a very strong believer. మేమందరం అనుకున్నాం ఆయన చాలా బలమైన విశ్వాసి అని. But he never got married in a church. కానీ
He never got married in the church. ఆయన సంఘంలో పెళ్లి చేసుకోలేదు ఆయన. So what I'm trying to tell is, నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, you don't become a strong believer because you fast and pray. ప్రియదేవుడా, ఉపవాసం ఉండి ప్రార్థన చేయబట్టి నువ్వు బలమైన విశ్వాసిగా అయిపోవు. You don't become a strong believer just because you come for prayer. నువ్వు ప్రతి ఆదివారము లేదా ప్రతి ప్రార్థనకు వస్తున్నావు కనుక బలమైన విశ్వాసి అయిపోవు. All that is good. అవన్నీ మంచిదే. The way you become a strong believer, నువ్వు బలమైన విశ్వాసి అవ్వాలంటే, is through the word of God. నువ్వు దేవుని వాక్యము ద్వారానే. Hallelujah. హల్లెలూయా. If you don't study the word of God, నువ్వు దేవుని వాక్యాన్ని చదవకపోతే you will never be a strong believer. నువ్వు ఆత్మ సంబంధముగా బలముగా ఉండలేవు. You will not be able to overcome the devil. నువ్వు అపవాదిని జయించలేవు. Hallelujah. హల్లెలూయా. If you read the Bible in 1 Peter chapter 5, 1 Peter chapter 5, 1 పేతురు 5వ అధ్యాయము. turn with me to 1 Peter chapter 5. నాతో పాటు 1 పేతురు 5వ అధ్యాయము 1 Peter chapter 5 verse 8. 1 పేతురు 5వ అధ్యాయము 8వ వచనము. It says, be sober, be serious, be vigilant, because your enemy the devil walks about like a roaring lion, seeking whom he may devour. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెదుకుచు తిరుగుచున్నాడు. What does the Bible say? బైబిల్ ఏమంటుంది? Your enemy the devil, your enemy the devil, నీ శత్రువైనటువంటి అపవాది is like a roaring lion. He is seeing whom he can devour. గర్జించు సింహము వలె ఆయన తిరుగుతూ ఉన్నాడని చెప్తూ ఉంది. Have you seen a lion how it devours the prey? How it devours the animal? సింహం ఎలా గర్జిస్తుందో తెలుసా? It will see which is the weakest animal in that lot. అక్కడ ఉన్నటువంటి బలహీనమైనటువంటి జంతువు ఏదో చూస్తుంది. The lion will not immediately attack. సింహము అకస్మాత్తుగా దాడి చేయదు. Because the animals can run faster than the lion. ఎందుకంటే ఆ సింహము కంటే చాలా త్వరగా పరిగెట్టగలవు ఆ జంతువులు. So it will be looking for the weakest one. అది అందులో ఉన్న బలహీనమైనవి ఏవో చూస్తూ ఉంటది. Once it spots the weakest animal, అది ఎప్పుడైతే ఆ బలహీనమైన దాన్ని చూస్తూ ఉంటదో, it will go and attack that animal. వెంటనే ఆ బలహీనమైన దాన్ని దాడి చేస్తది. That is how the devil is. అది ఈ యొక్క సాతాను కూడా అలాగనే దాడి చేస్తూ ఉంటాడు. He is looking for the weakest believer. అది బలహీనమైన దాని కొరకు ఎదురు చూస్తూ ఉంటది. And when he sees the weakest believer, ఎప్పుడైతే ఆ బలహీనమైన దాన్ని చూస్తూ ఉంటదో, if he is waiting for the right opportunity to attack that person, వెంటనే వారి మీద దాడి చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు అపవాది. So the Bible says, బైబిల్ ఏమంటుందంటే, in next verse, ఆ తర్వాత మాటలో resist him. దాన్ని వ్యతిరేకించమంటుంది. Resist the devil. అపవాదిని ఎదురించడి అని చెప్తుంది. You know, when the devil attacks people, ఎప్పుడైతే అపవాది మన మీద దాడి చేస్తూ ఉంటుందో, what people will do? మనం ఏం చేయాలంటే, Lord help me. ప్రభువా నాకు సహాయం చేయు. Does the Bible tell that? బైబిల్ అలా చెప్తుందా? Does it? The Bible says when the devil tries to attack you, you pray. బైబిల్ ఎలా అపవాది మిమ్మల్ని దాడి చేసినప్పుడు ప్రభువా నాకు సహాయం చేయమని చెప్తుందా? The Bible says you have to resist him. నీవు దానిని ఎదిరించవలసిన వాడవై ఉన్నావు. How do you resist him? నువ్వు ఎలాగ ఎదిరిస్తావు? You stand in the faith. దాని ఎదురుగా నిలబడగలగాలి ధైర్యంతో. Standing in the faith means విశ్వాసములో నిలబడుట అంటే standing strong in the word of God. దేవుని వాక్యములో బలము కలిగి నిలబడుట. Only through the word of God you and I can overcome the devil. దేవుని వాక్యము ద్వారానే నీవు నేను అపవాదిని ఎదిరించగలుగుతాము. Hallelujah. Hallelujah. Are you following me? నా మాట అర్థమవుతుందా? I am giving you the importance of studying the word of God and growing in your spiritual life. ఆత్మ సంబంధముగా దేవుని వాక్యమును చదివి ఎలా ఎదగాలో ఆ ప్రాముఖ్యతను గురించి మీకు చెప్తూ ఉన్నాను. Amen. ఆమేన్. Again go back to 1 John chapter 2. 1 యోహాను 2వ అధ్యాయము. The next stage of spiritual growth. I think it's too loud. Yeah. 1 యోహాను 2వ అధ్యాయము 3వ స్థాయిని గురించి రాస్తూ ఉన్నాడు. I have written to you fathers, తండ్రులారా మీకు రాయిచున్నాను, because you have known him.
ఎందుకంటే మీరు ఆయనను ఎరిగి ఉన్నారు. Who is from the beginning? మీరు ఆది నుండి ఉన్నవాడిని ఎరిగి ఉన్నారు. So the greatest stage of your spiritual growth, ఆత్మీయ జీవితంలో ఉన్నత స్థాయి ఏమిటంటే you become a spiritual father. ఆత్మ సంబంధముగా ఆత్మీయ తండ్రిగా ఎదుగుట. You reach the higher stage in life. ఆత్మీయ జీవితంలో అది ఉన్నత స్థాయి. You know, the Bible says బైబిల్ ఏమని చెప్తుందంటే that you will know him. మీరు ఆయనని ఎరిగి ఉన్నారు. You will know him. ఆయనను మీరు ఎరిగి ఉన్నారు. Jesus said in John chapter 10, యోహాను సువార్త 10వ అధ్యాయంలో చెప్తూ ఉంది, my sheep hear my voice నా గొర్రెలు నా స్వరము వింటాయి, and they know me. అవి నన్ను ఎరిగి ఉన్నాయి అని చెప్తూ ఉన్నాడు. They know my voice. నా స్వరమును అవి గ్రహిస్తాయి అని చెప్తూ ఉన్నాడు. So here I want to give you the picture. నేను మీకు ఒక వృత్తాంతమును చూపించాలని ఆశపడుతూ ఉన్నాను. You are born a spiritual baby. నువ్వు చిన్న శిశువును పుట్టి ఉన్నావు. You know that your sins are forgiven. నీ పాపములు క్షమించబడ్డాయని నమ్ముతూ ఉన్నావు. You know that God is your father. దేవుడు నీ తండ్రి అని నమ్ముతూ ఉన్నావు. Then you come to the next stage. నువ్వు తర్వాత స్థాయికి వచ్చే యవన ప్రాయంలోనికి. You become strong spiritually. నువ్వు ఆత్మ సంబంధంగా బలము కలిగి ఉంటావు. And you continue growing spiritually. నువ్వు ఎప్పుడైతే ఆత్మ సంబంధంగా ఎదుగుతూ ఉంటావో you get to know God. నువ్వు తండ్రిని ఎరిగి ఉంటావు. You begin to know his voice. నువ్వు ఆయన స్వరమును గ్రహించగలుగుతావు. Do you know one thing? ఒక విషయం మీకు తెలుసా? Every believer can hear the voice of God. ప్రతి విశ్వాసి దేవుని స్వరమును వినగలడు. Hallelujah. అడిగి చెప్తాం. Jesus said, యేసు ప్రభు చెప్తూ ఉన్నాడు, my sheep hear my voice. నా గొర్రెలు నా స్వరము వింటాయి. Are you his sheep? మీరు ఆయన గొర్రెలేనా? Are you his sheep? Then you should be able to hear his voice. అప్పుడు మీరు ఆయన స్వరమును వినగలగాలి. You know, if you go to any church and tell, మీరు ఏ చర్చ్కైనా వెళ్ళినప్పుడు, what is John 3:16? యోహాను సువార్త 3:16 ఏం చెప్తుంది? Immediately people will tell. వెంటనే అక్కడ ఉన్నటువంటి వారందరూ చెప్పేస్తారు, God so loved the world. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అని. They will quote the scripture. వారు దేవుని వాక్యాన్ని చెప్తూ ఉంటారు. But if you go and ask them, కానీ మీరు వెళ్ళి ఈ మాటను అడిగినట్లయితే, what did the Holy Spirit tell you? పరిశుద్ధాత్మ దేవుడు మీకు ఏం చెప్పాడని చెప్పినట్లయితే అడిగిన, I don't know. నాకు తెలీదు అంటూ ఉంటారు. Holy Spirit doesn't speak to me. పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు నాతో మాట్లాడలేదు అంటూ ఉంటారు. You know, many times in the house, చాలా సార్లు ఇంట్లో we ask our children, మన పిల్లల్ని అడుగుతూ ఉంటాం, did you pray today? ఈ రోజు ప్రార్థన చేసావా? Yeah, I prayed. ప్రార్థన చేశారంటారు. Then we ask them, అప్పుడు మనం అడుగుతూ ఉంటాం, did Jesus talk to you today? యేసయ్య నీతో మాట్లాడానా? Oh, Jesus didn't talk to me. యేసయ్య నాతో మాట్లాడలేదు. My son used to ask me. మా అబ్బాయి నన్ను అడుగుతూ ఉండేవాడు, Daddy, you tell sometimes God speaks to you. డాడీ మీరు చెప్తూ ఉంటారు దేవుడు నీతో మాట్లాడారని. Do you get a big light, bright light when he speaks to you? దేవుడు యేసయ్య నీతో మాట్లాడినప్పుడు పెద్ద వెలుగు ఏమైనా వస్తుందా అని అడిగారు. You have some supernatural thing happening? ఏదైనా ప్రకృతికి అతీతమైనది ఏమైనా జరిగిందా దేవుడు మాట్లాడుతున్నప్పుడు? Many people have a wrong notation of how God speaks. దేవుడు మాట్లాడతాడంటే చాలా మందికి తప్పుడు అభిప్రాయం ఉంటూ ఉంది. They are looking for something supernatural, but they miss the spiritual. దేవుడు మాట్లాడవలసి వచ్చినప్పుడు ఏదో ప్రకృతికి అతీతమైనది ఏదో జరుగుతుంది అన్న ఒక భ్రమలో ఉంటూ ఉన్నాం. That's not how God speaks to you. దేవుడు అలాగను మాట్లాడు. God speaks to each and every one of us. మనలో ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. The reason why we are not able to hear his voice, మనం ఎందుకు ఆయన మాటను వినలేకపోతున్నామంటే, because we have not grown spiritually. ఎందుకంటే మనం ఆత్మ సంబంధంగా ఎదగలేదు కనుక మనం వినలేకపోతూ ఉన్నాం. If you don't grow spiritually, నువ్వు ఆత్మ సంబంధంగా ఎదగకపోయినట్లయితే, even if the Holy Spirit is speaking to you, పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నప్పటికీ, you will not understand the Holy Spirit is speaking to you. పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్న విషయాన్ని నువ్వు గ్రహించలేవు. Turn with me to 1 Corinthians chapter 2. నాతో పాటు మొదటి కొరింథీ రాసిన పత్రిక 2వ అధ్యాయంలోనికి వద్దాం. Are you understanding with me? నా మాట వింటూ అర్థమవుతుందా? Yes or no? Amen. ఆమేన్. 1 Corinthians chapter 2. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. 1 minute. Can 1 Corinthians chapter 2 verse 14.
మొదటి కొరింథీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ మాట. It says here, ఏమని the చెప్పబడుతుంది? natural man does not receive the things of the Spirit of God, for they are foolishness to him, nor can he know them, because they are spiritually understood. ప్రకృతి సంబంధి అయిన మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు, అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి, అవి ఆత్మానుభవం చేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు. So here the Bible says, బైబిల్ ఏమని చెప్తుందంటే, a natural man. ప్రకృతి సంబంధమైన మనుషుడు. Who is a natural man? ఎవరు ప్రకృతి సంబంధమైన మనుషుడు? So don't think natural man is somebody who is outside. ప్రకృతి సంబంధమైన మనుషుడు అంటే బయట ఉన్న వ్యక్తి అని అనుకోవద్దు. Who is a natural man? ఎవరు ప్రకృతి సంబంధమైన మనుషుడు? Somebody who does not have a relationship with God. ఎవరైతే దేవునితో సంబంధం లేకుండా ఉంటారో వారు. In my definition, నా యొక్క భావం ఏంటంటే, somebody who doesn't read the Bible, బైబిల్ చదవని వారు, somebody who doesn't pray, ప్రార్థన చేయని వారు, who is always involved in natural things. లోక సంబంధమైన విషయాలను ఆలోచించేవారు. Once I was traveling in train. నేను ఒకసారి ట్రైన్లో ప్రయాణం చేస్తూ ఉన్నాను. I was traveling from Bangalore to Chennai. బెంగళూరు నుంచి చెన్నైకి వెళ్తూ ఉన్నాను. So when you are train, it is a day train. Day train. పగలు ప్రయాణం చేసే ట్రైన్ అది. So when you are going in the day train, నేను ఉదయకాలపు సమయంలో ట్రైన్లో ప్రయాణం చేస్తూ ఉన్నాను. the pantry is coming with you, where they cook food. పగలు ప్రయాణం చేసే ఆ ట్రైన్లో వంట వండే ఆ ప్యానటరీ కారు ఉంటుంది. So they begin to sell the food items. వాళ్ళు ఆ భోజన పదార్థములు పంపిస్తూ ఉంటారు. So I was sitting in the train. నేను ఆ ట్రైన్లో కూర్చున్నాను. One lady was sitting next to me. నా పక్కన ఒక స్త్రీ కూర్చుని ఉంది. So first they came and said idli vada. ఒక ఆయన వచ్చి ఇడ్లీ వడ అని చెప్తూ వచ్చాడు. So this lady next to me, she ate idli vada. ఆమె ఇడ్లీ వడ తిన్నది, నా పక్కన ఉన్న ఆవిడ. After 1 hour they said dosa. కొంతసేపు అయిన తర్వాత దోశ అని వచ్చారు. So this lady said, go give me one dosa. She ate dosa. ఆమె దోశ కావాలని చెప్పి దోశ కూడా తిన్నది. Then after 1 hour they said samosa. కొంతసేపు అయిన తర్వాత ఒక గంట తర్వాత సమోసా అన్నాడు. Come give me one samosa. ఆవిడ పిలిచి ఆ సమోసా కూడా తిన్నది. So whatever they were selling, it was going inside. ఆ కారు అందులో ఏం అమ్ముతున్నా లోపలికి వెళ్ళిపోతుంది. So some people are so obsessed with natural things. కొంతమంది లోక సంబంధమైన వాటి విషయంలో చాలా ఆసక్తి కలిగి ఉంటారు. They are always worried about if you go to some houses, I saw one WhatsApp video, one old lady shouting at the TV star in the TV. Because she is so much involved in the television. నేను ఆ వాట్సాప్ వీడియోలో ఒకటి చూశాను. ఒక వృద్ధాప్యంలో ఉన్న ముసలి ఆవిడ ఆ టీవీలో ఉన్నటువంటి ఆ వ్యక్తి మీద అరుస్తూ ఉంది. ఆవిడ అందులో చాలా లీనం అయిపోయింది అనమాట. Some people they know all about what is happening in the serial than what is in the Bible. కొంతమందికి ఆ సీరియల్లో ఏముందో తెలుసు కానీ బైబిల్ ఏముందో తెలియదు. They are more worried about what is happening in the neighbor's house than what is happening in their house. పక్కింటోళ్ళ ఇంట్లో ఏం జరుగుతుందో చాలా ఆసక్తి చూపిస్తారు కానీ వాళ్ళ ఇంట్లో ఏం జరగాల్సి ఉందో దాని విషయంలో ఆసక్తి కనపరచరు. If somebody's son is not studying, they are worried about that, but they are not worried about his own son who is not studying. పక్కింటోలో లేకపోతే ఎవరో బిడ్డ చదవకపోతే మీ అబ్బాయి బాగా చదవట్లేదు అంటారు కానీ వీళ్ళ ఇంట్లో ఉన్న అబ్బాయి బాగా చదవట్లేదు అనే విషయాన్ని పట్టించుకోరు. These are all the characteristics of natural people. సాధారణమైన మనుషుల యొక్క గుణలక్షణం ఇది అయ్యింది. They don't spend time with God. దేవునితో సమయాన్ని గడపరు. So the Bible says, బైబిల్ అంటుంది, so if you are a natural person, నువ్వు సాధారణమైన మనుషుడు అయితే, and you don't have a relationship with God, దేవునితో సంబంధం లేకపోతే, even if the Holy Spirit speaks to you, పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నప్పటికీ you will not get it. నువ్వు దాన్ని పొందలేవు ఆ మాటను. Hallelujah. A natural man will not able to receive what the Holy Spirit is telling. ప్రకృతి సంబంధమైన మనుషుడు దేవుని మాటలను గ్రహించలేడు. God is speaking to you. దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. But you are not able to understand God is speaking to you. కానీ దేవుడు మాట్లాడుతున్నాడన్న విషయాన్ని నువ్వు గ్రహించలేవు. So many times many people make some wrong decisions. అందుకనే చాలా సార్లు మానవులు తప్పుడు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. Because they are not able to hear the voice of God. ఎందుకంటే దేవుని స్వరాన్ని వినే స్థితిలో ఉండరు. Today I was praying in the hotel. నేను ఆ హోటల్లో ఉన్నప్పుడు at 6:30 somebody was 6:15 or 6:30 somebody was knocking my door. 6:30కి ఎవరో నా తలుపు కొడుతూ ఉన్నారు.
So I told pastor, you come at 7 o'clock. నేను పాస్టర్ గారికి 7 గంటలకి రమ్మన్నాను. So I was thinking, why pastor sent somebody so early? పాస్టర్ గారు ఎందుకు చాలా త్వరగా ఈ వ్యక్తిని పంపించేస్తారు Because I want to pray for some more time. ఎందుకంటే ఇంకొంత సమయం ప్రార్థన చేసుకోవాలనుకుంటున్నాను. Then when I opened the door, 2 ladies were standing there. నేను ఆ తలుపు తీసినప్పుడు 2 ఆడవాళ్ళు ముందు ఉన్నారు. They asked, tea, you want tea, coffee? వాళ్ళు అడుగుతూ ఉన్నారు, టీ కాఫీ ఏమైనా కావాలా అని. I thought pastor Rama sent somebody with some tea, coffee. నేను అనుకున్నాను పాస్టర్ రామ్ గారు ఎవరో టీ కాఫీ పంపించారేమో అని. I said pastor Rama has given 1 flask of tea, coffee. I don't want tea, coffee. నేను చెప్పాను పాస్టర్ రామ్ గారు ఆల్రెడీ నాకు టీ ఇచ్చేసారు కనుక నాకు అవేం వద్దు అని చెప్పాను. No, she said the hotel man has sent whether you want tea, coffee. వాళ్ళు ఏం చెప్పారంటే ఈ హోటల్ గలలు మీకు ఏమన్నా టీ కావాలేమో అని పంపించారని చెప్పారు. I said no, I have enough tea and coffee. I don't need tea, coffee. నేను అన్నాను నాకు కావాల్సినంత టీ ఉంది, పర్లేదు, అవసరం లేదని చెప్పాను. But I don't know what that hotel man has told these 2 ladies. హోటల్ వ్యక్తి 2 ఆడవాళ్ళకి ఏం చెప్పారో నాకు తెలీదు. They said, can you please pray for us? వాళ్ళు అన్నారు నా కొరకు మీరు ప్రార్థన చేయగలరా అని అడిగారు. Because I don't know what he has told them. హోటల్ ఆయన ఏం చెప్పారో వీళ్ళకి తెలియదు. So I asked, what do you do? మీరు ఏం చేస్తున్నారని అడిగాను. They said, we are cleaners in this hotel. ఈ హోటల్ని, ఈ లాడ్జ్ని మేము శుభ్రం చేస్తూ ఉంటామన్నారు. They said, can you please pray for me? మా కొరకు మీరు ప్రార్థన చేయగలరా అని అడిగారు. I said, see, I know little Telugu, but can I pray in English? నేను అన్నాను కొంచెం తెలుగు వచ్చు, ఇంగ్లీష్లో ప్రార్థన చేయొచ్చా అని. So the 2 ladies came, they covered their head and they stood before me. వారు వెంటనే వాళ్ళ తల మీద ముసుగు వేసుకొని నా ముందు నిలబడ్డారు. So I prayed for 1 lady. నేను ఒక స్త్రీ గురించి ప్రార్థన చేశాను. I told her certain things. నేను కొన్ని విషయాలు చెప్పాను. And I prayed for another lady. నేను ఇంకొక ఆమె కోసం కూడా ప్రార్థన చేశాను. And while I prayed for her, I told, what do you tell in Telugu for job? ఉద్యోగం గురించి జాబ్ అంటే ఉద్యోగం గురించి తెలుగులో ఏమంటారని అడిగాను. I was trying to tell her in whatever little I know. నాకు తెలిసినటువంటి భాషలో నేను చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. She said, no, I am having job here. ఆమంటుంది నేను ఇక్కడ ఉద్యోగం చేస్తున్నాను అంటుంది. No, I said, I asked her, what does your husband, I asked how many people in the family, I asked what does your husband do? నేను అన్నాను మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు, నీ భర్త ఏం చేస్తున్నారని అడిగాను. Because I told the Holy Spirit tells me job regarding for your husband. నీ భర్త యొక్క ఉద్యోగమును గురించి దేవుడు నాతో మాట్లాడుతున్నాడని చెప్పారు. So she said, yeah, my husband is looking for a job. అప్పుడు ఆమె అన్నది నా భర్త ఉద్యోగం కోసం చూస్తూ ఉన్నాడని. He has applied from CRP some job and he's not sure of joining that job, something she told like that. తన భర్త ఒక ఉద్యోగం కోసం అప్లై చేశాడు, కానీ అది వస్తుందో రాదో జాయిన్ అవ్వడానికి సిద్ధంగా మనసు లేడని. So I told her, did you tell me about your husband looking for a job to me? నువ్వు చెప్పావా నాకు మీ ఆయన ఉద్యోగం కోసం కనిపెడుతున్నాడని? She said, no, we just came for prayer. నేను మామూలు ప్రార్థన కోసం వచ్చాను, నేనేం చెప్పలేదని చెప్పింది. I said, God knows about your situation. He told me that your husband is looking for a job. నీ స్థితిని గురించి దేవుడికి తెలుసు, దేవుడు నాకు చెప్పాడు నీ భర్త ఉద్యోగం గురించి అని చెప్పాను. And when you pray, God is going to do that miracle. నువ్వు ప్రార్థన చేసినట్లయితే దేవుడు అద్భుతం చేయబోతున్నాడు అని చెప్పాను నేను. So they are total strangers. వారు చాలా నాకు పరిచయం లేని వ్యక్తులు. But God speaks to people. దేవుడు ప్రతి వ్యక్తితో మాట్లాడతాడు. Hallelujah. Hallelujah. God wants all of us to come to that level. ప్రతి ఒక్కరూ ఆ స్థాయిలోనికి రావాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. God wants to speak through you. దేవుడు మీ ద్వారా మాట్లాడాలనుకుంటున్నాడు. God wants to speak to you. దేవుడు మీ ద్వారా మాట్లాడాలనుకుంటూ ఉన్నాడు. Last month I was in another city. గత నెల నేను వేరే పట్టణంలో ఉన్నాను. So I was praying for one lady. నేను ఒక ఆమె కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాను. This lady has come from Malaysia. ఆమె మలేషియా నుంచి వచ్చింది. She looks like a reasonable young lady. ఆమె చాలా యవ్వన ప్రాయంలో ఉన్నట్టు కనబడుతుంది. A good looking woman. మంచిగా కనబడుతుంది. So I asked, what do you do, sister? నేను అడిగాను, సహోదరి ఏం చేస్తూ ఉన్నావని. She said, I am staying in Kuala Lumpur and I am a new believer and I do children's ministry. ఆమె అన్నది నేను నూతనంగా దేవునిలోనికి వచ్చాను, నేను చిన్నపిల్లల పరిచర్య చేస్తూ ఉన్నానని. So I told and I prayed for her. నేను ఆమె కోసం ప్రార్థన చేశాను. While I praying, I told her certain things the Lord revealed to me. నేను ఆమె కోసం ప్రార్థన చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు కొన్ని విషయాలు ఆమె గురించి నాకు ప్రత్యక్షపరిచాడు. Then one thing I told is, నేను ఆమెతో ఏం చెప్పానంటే, somebody died or somebody left you but actually didn't leave you. There is a hurt in your life and God wants to heal you. నేను ఆమెతో చెప్పాను, ఎవరో చనిపోయారు లేదా లేదు కానీ వదిలేసినట్టే ఉన్నారు, దానివల్ల నీ హృదయంలో గాయం ఉంది, దేవుడు నిన్ను బాగు చేయబోతున్నాడు అని చెప్పాను నేను. So after I prayed, నేను ప్రార్థన చేసిన తర్వాత she told me, ఆమె చెప్తుంది, brother, you told about that thing.
మీరు పలానా విషయం చెప్పారు కదా సహోదరుడా. Actually, I am married. నాకు వివాహం అయింది. I have 3 daughters. నాకు 3 కుమార్తెలు ఉన్నారు. And I asked, how old are your daughters? నేను అడిగాను ఎంత వయసు ఉంటుంది వారికని. They are in their 20s. వారు 20లో ఉన్నారు. She said, my husband, నా భర్త is married to me, నాతో వివాహం అయింది, but he is living with another woman. కానీ ఆమె వేరొక స్త్రీతో ఉంటూ ఉన్నాడు. But he comes to the house, కానీ మా ఇంటికి వస్తూ ఉంటాడు, only for family's sake, మా కుటుంబం గురించి వస్తాడు, but he is living with another woman. కానీ ఆమెతో ఉంటూ ఉన్నాడని చెప్పింది. See, I never knew that. ఆ విషయం నాకు తెలియదు. But I gave certain things the Lord wants to heal in our life. దేవుడు కొన్ని విషయాలు నిన్ను బాగు చేయాలనుకుంటున్నాడని చెప్పాను నేను. So that is how God speaks to us. దేవుడు అట్టి రీతిగా మనతో మాట్లాడుతూ ఉంటాడు. This didn't come to me overnight. ఇది రాత్రికి రాత్రి నా జీవితంలో జరగలేదు. It's not that one day I slept, next day morning God began to speak to me. ఈ రాత్రి ఇలా ప్రార్థన చేస్తే మరుసటి రోజు ఉదయం దేవుడు నాతో మాట్లాడలేదు. It's because of years of studying the word and spending time with God. సంవత్సరముల తరబడి దేవుని వాక్యాన్ని చదివి దేవునితో సమయాన్ని గడపడాన్ని బట్టి దేవుడు ఆ ప్రత్యక్షతని ఇస్తూ ఉన్నాడు. No spiritual blessing comes just like that. ఏ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదము అలా వచ్చేది. God will not throw anything. దేవుడు ఏది ఊరికినే ఇలా ఇసిరేయడు. Salvation is free. రక్షణ ఉచితముగా వస్తది. The Holy Spirit is free. పరిశుద్ధాత్మ దేవుని అభిషేకము ఉచితముగా వస్తది. The gifts of the Holy Spirit is free. పరిశుద్ధాత్మ దేవుని యొక్క వరములు ఉచితముగా వస్తాయి. But nothing is cheap. Nothing is cheap. ఏది కూడా సర్వసాధారణంగా చీప్ కాదు. Jesus said in Matthew chapter 7, మత్తయి సువార్త 7వ అధ్యాయంలో యేసు ప్రభు చెప్తూ ఉన్నారు, don't give what is holy to the dogs. పరిశుద్ధమైన దాన్ని కుక్కలకు పెట్టదని చెప్తూ ఉన్నాడు. Because they don't know the value of it. ఎందుకంటే వాటి విలువ కుక్కలకి తెలియదు. Don't give what is holy to the pigs, they'll just walk over it. పరిశుద్ధమైన వాటిని పందుల ముందు వేయొద్దు అంటాడు. What is precious to you, you don't give it to an animal. నీకు ప్రశస్తమైన దాన్ని జంతువులకు వేయొద్దని చెప్తూ ఉన్నాడు. In the same way with God. అదే రీతిగా దేవుడు కూడా, if you don't value God's things, దేవుని యొక్క విషయాలకు నీవు విలువ ఇవ్వకపోయినట్లయితే, if you don't value spiritual things, ఆత్మ సంబంధమైన వాటికి విలువ ఇవ్వకపోయినట్లయితే, don't expect any spiritual blessing from God. దేవుని దగ్గర నుంచి ఆత్మ సంబంధమైన ఏ ఆశీర్వాదాన్ని కూడా నువ్వు అపేక్షించవద్దు, ఆశపడవద్దు. He will provide for you. ఆయన నీకు సమస్తాన్ని సమకూరుస్తాడు. He will take care of you. ఆయన నీ విషయంలో జాగ్రత్త తీసుకుంటాడు. He will bless you. ఆయన దేవుడు నిన్ను దీవిస్తాడు. He will wipe your tears. ఆయన నీ యొక్క కన్నీటిని తుడుస్తాడు. Because he has promised all that in the Bible. ఎందుకంటే నీ పేరు జీవగ్రంథంలో రాయబడి ఉంది. But because he has promised all that in the Bible. ఎందుకంటే బైబిల్లో ఉన్నటువంటి వాగ్దానం చేత నువ్వు నింపబడ్డావు. But if you want spiritual blessings, కానీ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదము పొందాలనుకున్నట్లయితే, but if you want to grow spiritually, ఆత్మ సంబంధముగా ఎదగాలి అనుకున్నట్లయితే, you have to put effort and you have to do it. There is effort that is involved in you. ప్రియమైన నీవు కొంత ప్రయాసపడవలసి ఉన్నది. You have to sacrifice to grow spiritually. ఆత్మ సంబంధముగా ఎదుగుటకు కొంత సమర్పణ అవసరమై ఉన్నది. We all have our own excuses. మనం చాలా ఎక్స్క్యూజెస్ అంటే దాన్ని ఏమంటారు నాన్న, we have our own reasons. చాలా కారణాలు ఉంటాయి మనకి. Oh, I am so busy. నేను చాలా బిజీగా ఉన్నాను. Oh, I have this to do. నాకు ఈ రోజు ఈ పని చేయాల్సింది. Even I am a full time working person. నేను చాలా పని చేస్తూ ఉన్నారు ఆయన. I have a full time job. నేను ఉద్యోగం చేస్తూ ఉన్నాను. So nothing, but with the job, ఉద్యోగం చేస్తూ I spend time with God. నేను దేవునితో సమయాన్ని గడుపుతూ ఉంటాను. You know why I spend time with God? ఎందుకు దేవునితో సమయాన్ని గడుపుతానో తెలుసా? Because I value spiritual things. ఎందుకంటే ఆత్మ సంబంధమైన విషయాలను నేను ప్రాముఖ్యంగా ఎంచుతూ ఉన్నాను కనుక. If I don't spend time with God, నేను దేవునితో సమయమును గడపకపోయినట్లయితే, I will become a natural man. నేను సాధారణమైన ప్రకృతి సంబంధమైన మనిషిగా మారిపోతాను. When I begin to live like a natural man, నేను సాధారణమైన మనిషిగా ఉన్నప్పుడు the spiritual things are not related to me. ఆత్మ సంబంధమైన ఏ విషయం కూడా నాకు సంబంధించింది కాదు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. So don't spend your life only for yourself and your family. నీ కుటుంబం కొరకు లేకపోతే నీ కొరకు నీ సమయాన్ని గడిపేకు. Life is very short. జీవితం చాలా చిన్నది. I remember the day when I came to the Lord. I was just a young man. నేను దేవుని దగ్గరికి వచ్చినప్పుడు చాలా యవనస్తుడిని. But time goes very soon. సమయం చాలా త్వరగా గడిచిపోతూ ఉంటది. And we have very less time during our life on the earth here. During our life on the earth here, we have very less time. ఈ భూమి మీద మన జీవితం చాలా తక్కువ. Every day
when you spend time with God, when you give time for God, God is able to take you and use you. ప్రియమైనరా, ప్రతిరోజు నువ్వు దేవునితో సమయాన్ని గడిపితే, దేవుని వాక్యాన్ని చదివితే దేవుడు నిన్ను వాడుకోబోతూ ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. Turn with me to Daniel chapter, in the book of Daniel. దానియేలు గ్రంథము Daniel chapter 1 verse 17. దానియేలు గ్రంథము 1వ అధ్యాయము 17వ వచనము. It says, as for these young men, it talks about Daniel, Shadrach, Meshach and Abednego. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు దానియేలు గురించి మాటలు రాయబడుతూ ఉన్నాయి. God gave them knowledge and skill in all literature and wisdom. So here the Bible says, ఇక్కడ బైబిల్ ఏమని చెప్తుందంటే, for Daniel, Shadrach, Meshach and Abednego, God gave them great wisdom and gave them great skill. ఈ నలుగురు బాలురు సంగతి ఏమనగా, దేవుడు వారికి జ్ఞానమును సకల శాస్త్ర ప్రావీణ్యత వివేచనయు అనుగ్రహించెను. So they were a very highly intellectual people. వారు చాలా చాలా తెలివైన వారు. They were in the best universities of those days. ఆ దినాల్లో ఉన్నటువంటి మంచి యూనివర్సిటీస్లో ఉన్నారు వాళ్ళు. But you know what Bible says about Daniel? కానీ దానియేలు గురించి బైబిల్ ఏమని చెప్తుందంటే, Daniel didn't stop there. అక్కడ ఆగిపోలేదు దానియేలు. He says Daniel had understanding in all visions and dreams. మరియు దానియేలు సకల విధములకు దర్శనములు స్వప్నభావములను గ్రహించు తెలివి గలవాడై ఉండెను. Hallelujah. హల్లెలూయా. Shadrach, Meshach and Abednego, they were highly skilled, but they stopped there. ఆ షడ్రక్ మేషక్ అబేద్నెగోలు చాలా తలాంతులు గలవారు, కానీ ఒక దగ్గర ఆగిపోయారు. But Daniel didn't stop there. కానీ దానియేలు అక్కడ ఆగిపోలేదు. He grew in his spiritual life. ఆత్మ సంబంధముగా ఎదిగి ఉన్నాడు. He had visions and dreams from God. ఆయన దైవ దర్శనాన్ని కలలను కలిగినటువంటి వాడు. If you read the book of Daniel, దానియేలు గ్రంథాన్ని చదివినప్పుడు he has written very clearly about what will happen in the last days. ఆఖరి దినాల్లో ఏమి జరగబోతుందో ఆయన రాసి ఉన్నాడు అక్కడ. Hallelujah. హల్లెలూయా. God raised a man who is so intelligent to write what is going to happen in the end times. దేవుడు ఒక జ్ఞానము కలిగిన వ్యక్తిని లేపి ఉన్నాడు, అంత్యకాలంలో ఏమి జరగబోతుందో రాయుటకు. If you read the book of Daniel, దానియేలు గ్రంథం చదివినప్పుడు he has written so clearly about each king of Persia. పర్షియా రాజ్యం యొక్క రాజులన్నిటి గురించి రాయబడి ఉంది. People who read that, అది చదివిన వారు they said, అలా ఏమని చెప్పారంటే, the unbelievers who read that in the Bible, అవిశ్వాసులు దేవుని ఎరిగిన వారు ఆ బైబిల్ గ్రంథంలో ఆ విషయాలు చదివినప్పుడు, it is so clearly written, ఇది చాలా స్పష్టంగా రాయబడి ఉన్నది. they tell that this may not be before Daniel, it must be written after Daniel. ఇది దానియేలుకు ముందు కాదు, దానియేలు తర్వాత రాస్తుంటారు అని చెప్తూ ఉన్నారు. Because his prophecies are so clear and accurate. ఎందుకంటే ఆయన ప్రవచనాలు చాలా ఖచ్చితమైనవిగా ఉంటూ ఉన్నాయి. Hallelujah. హల్లెలూయా. Because Daniel was able to hear clearly from God. ఎందుకంటే దానియేలు దేవుని స్వరమును చాలా స్పష్టంగా వింటూ ఉన్నాడు. Because he grew spiritually. ఎందుకంటే ఆయన ఆత్మ సంబంధంగా ఎదిగి ఉన్నాడు కనుక. Hallelujah. హల్లెలూయా. So today I want to challenge each and every one of you. ఈ సాయంకాల సమయంలో మీ అందరికీ ఒక సవాలు విసురుతూ ఉన్నాను. You may be a housewife. మీరు సాధారణమైన గృహాన్ని కనిపెట్టే స్త్రీ అయి ఉండొచ్చు. You may be a student. నువ్వు మామూలు విద్యార్థి అయి ఉండొచ్చు. Or you may be working in an office. నువ్వు ఒక పనిలో పని చేస్తూ ఉండవచ్చు. Don't give an excuse telling I am not a pastor. నేను దేవుని సేవకుని కాదని ఒక సాకు చెప్పకు. Don't tell I am not in the ministry. నేను పరిచర్యలో లేను అని ఒక సాకు చెప్పకు. God wants to use you. దేవుడు నిన్ను వాడుకోవాలనుకుంటూ ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. But how much he is able to use you, దేవుడు నిన్ను ఎంతగా వాడుకోవాలనుకుంటున్నాడంటే depends on you. నీ మీద ఆధారపడి ఉంది. Depends on how much you are available for God. How much you are available for God. నువ్వు దేవునికి ఎంత అందుబాటులో ఉంటూ ఉన్నావో అంతను బట్టి నిన్ను వాడుకోవాలనుకుంటూ ఉన్నాడు. How much time you are able to spend with God. దేవునితో నువ్వు ఎంత సమయం గడపగలవో దానిని బట్టి దేవుడు నిన్ను వాడుకోవాలనుకుంటూ ఉన్నాడు. So today I have given you the basic instruction. నేను సాధారణమైనటువంటి ఆ సలహాని ఇస్తూ ఉన్నాను. Start reading the word of God. దేవుని వాక్యమును చదవడం మొదలు పెడదాం. See how the word of God will transform your life. దేవుని వాక్యముని జీవితమును ఎలా మార్చబోతుందో మీ జీవితాల్లో గమనించండి. It can take you from a spiritual baby
to be a giant for God. ఆ శిశువు నుంచి బలమైన వ్యక్తిగా దేవుడు నీ జీవితాన్ని మార్చబోతూ ఉన్నాడు. I have a friend of mine. నాకు ఒక స్నేహితుడు ఉన్నాడు. He's just 25 years old. ఆయన 25 సంవత్సరాల ప్రాయం గలవాడు. If he comes here, ఆయనకి ఇక్కడ వచ్చినట్లయితే he'll give accurate prophecy for everybody. ఇక్కడున్న ప్రతి ఒక్కరికి సరైనటువంటి ఆ ప్రవచనాన్ని చెప్పగలడు ఆయన. 25-year-old boy. 25 సంవత్సరాల కుర్రవాడు. And you know what? When I asked him, how long do you read the Bible? నేను అన్నాను, నువ్వు ఎంతకాలం బైబిల్ చదివావని. He said, every day. ప్రతిరోజు 3 hours. 3 గంటల బైబిల్ చదువుతున్నాడు. Every day. ప్రతిరోజు 3 hours. 3 గంటల బైబిల్ చదువుతున్నాడు. That is why he is so clearly able to prophesy. అందుకనే చాలా స్పష్టంగా ప్రవచనాన్ని చెప్పగల సామర్థ్యం గలవాడై ఉన్నాడు. Nothing comes easily. ఏది కూడా సులువుగా వచ్చేది. If you want extraordinary result in your life, ప్రత్యేకమైనటువంటి ఆ వివేచన కావాలనుకున్నట్లయితే you have to put extraordinary effort. నీవు అసాధారణమైనటువంటి ఆ ప్రయాసను పడవలసి ఉన్నది. You know people who are in the sports field, ఆటలు ఆడేవారిని తెలుసా మీకు? the people who really excel in the sports field, స్పోర్ట్స్ లో అభివృద్ధి చెందేవారిని మీకు తెలుసు కదా. they live such a disciplined life. వారు చాలా క్రమశిక్షణ కలిగినటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉంటారు. One of your Andhra girl who is in the badminton, మన ఆంధ్రప్రదేశ్ చెందిన ఆవిడ బ్యాడ్మింటన్ ఆడుతూ ఉంది. she says, what's her name? PV Sindhu. She said during the tournament time the coach took the mobile away from her. ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు, టోర్నమెంట్ కి ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఆ కోచ్ నా దగ్గర ఉన్న మొబైల్ ఫోన్ తీసేసుకున్నాడు. Because he wanted her full concentration on the game. ఎందుకంటే నా పూర్తి ధ్యాస ఆ గేమ్ మీద, ఆట మీద ఉండాలన్నదే ఆ యొక్క ఉద్దేశము. That's how they reached that success. అందుకనే నేను జయములో విజయం పొందగలిగాను. Hallelujah. హల్లెలూయా. If you think that some people who come with heavily gift and anointing is just because God called them, you are wrong. ఒకవేళ కొంతమంది బలమైనటువంటి ఆత్మాభిషేకం కలిగి, తలాంతులు కలిగి, ప్రవచనాలు కలిగి వచ్చినట్లయితే దేవుడు వారిని దీవించాడు అనుకుంటే అది తప్పు. They have put so much effort to come to that stage. ఆ స్థితికి రావడానికి వారు చాలా ప్రయాసపడి ఉన్నారు. That is why God is able to use them. అందుకనే దేవుడు వారిని వాడుకుంటూ ఉన్నాడు. If you spend time with God, నువ్వు దేవుడితో సమయాన్ని గడపగలిగితే God will use you. దేవుడు నిన్ను కూడా వాడుకుంటాడు. How he is going to use you, I don't know. ఎలా వాడుకుంటాడన్న సంగతి నాకు తెలియదు. But wherever you are, కానీ నువ్వు ఎక్కడున్నా సరే, in your office, నీ ఆఫీసులో ఉన్నా, in your school, నీ స్కూల్లో ఉన్నా, in your college, నీ కాలేజీలో ఉన్నా, in your neighborhood, నీ యొక్క పక్కింటి వారి దగ్గర, God will use you. దేవుడు నిన్ను వాడుకోబోతున్నాడు. God will manifest himself through you. దేవుడు తన ప్రత్యక్షతని నీకు తెలియజేయబోతున్నాడు. God wants to speak to people through you. దేవుడు నీ ద్వారా మాట్లాడాలనుకుంటున్నాడు. God wants to heal people through you. నీ ద్వారా దేవుడు అనేక మందిని స్వస్థపరచాలనుకుంటున్నాడు. God wants to do miracles through you to other people. నీ ద్వారా అనేక మందికి అద్భుతములు చేయాలనుకుంటున్నాడు. The most important thing is, ప్రాముఖ్యమైనది ఏంటి అంటే, are you and I available for God? నీవు నేను దేవునికి అందుబాటులో ఉన్నామా? Today I was just thinking about that lady when she would have gone home and told her husband, he must have been so happy. That lady about whom I told. స్త్రీకి తన భర్త గురించి నేను చెప్పినప్పుడు, so coming all the way from Vizag, at least I was able to bless one lady. నేను వైజాగ్ బెంగళూరు నుంచి వచ్చినందుకు కనీసం ఒక స్త్రీని ఆశీర్వదించగలిగాను. A total stranger, I never seen her before. ఆమెను నేను ఎప్పుడు చూడలేదు ఆమెని. But I was to tell her that your husband is looking for a job and God is going to bless him. నేను చెప్పగలిగాను, దేవుడు సహాయం చేశాడు, నీ భర్త ఉద్యోగం కొరకు కనిపెడుతున్నాడు, దేవుడు దీవించబోతున్నాడని. I don't even know why she knocked my door and asked for prayer. ఆమె ఎందుకు తలుపు కొట్టిందో, ప్రార్థన కోసం ఎందుకు అడిగిందో నాకు తెలియదు. But God knew there is somebody who can bless her. దేవునికి తెలుసు ఎవరో ఒకరు ఉన్నారు ఆమెను దీవించబోతున్నాడని. In the same way God will use you. అదే రీతిగా దేవుడు మిమ్మల్ని కూడా వాడుకోవాలనుకుంటున్నాడు. You do not stand here for God to use you. You do not stand here for God to use you. ఇక్కడ దేవుడు వాడుకోవడానికి మీరు ఇక్కడ నిలబడిన అవసరం లేదు. Wherever you are available, God will use you. నువ్వు ఎక్కడున్నా సరే దేవునికి అందుబాటులో ఉంటే దేవుడు మిమ్మల్ని వాడుకోగలడు. I know one pastor in Singapore. నాకు తెలుసు, సింగపూర్ లో ఒక పాస్టర్ గారు ఉన్నారు. He was having a haircut. ఆయన హెయిర్ కట్ చేస్తూ, so a Chinese lady was cutting his hair. హెయిర్ కటింగ్ వెళ్ళి ఉన్నాడు. ఒక చైనీస్ ఆవిడ ఆయనకు హెయిర్ కటింగ్ చేస్తూ ఉంది. And that Chinese lady is a Buddhist. చైనీస్ ఆవిడ తల కత్తిరిస్తున్న ఆవిడ బుద్ధిస్టు. So he looked at the Chinese lady and said, ఆయన ఆమె వైపు చూసి ఈ మాట చెప్పి ఉన్నాడు. this man of God said, ఈ దేవుని సేవకుడు ఏమి చెప్తున్నాడంటే, he said you have 2 boyfriends. నీకు 2 స్నేహితులు ఉన్నారు. One short fellow, one tall fellow. ఒకడు పొట్టోడు, ఇంకోటి పొడుగోడు అని. She said, how do you know that? ఆమె అన్నది ఎలా తెలుసు నీకు అని. And he said, ఆయన చెప్పారు,
Don't believe that short fellow. You don't marry that fellow. You marry that tall fellow. ఆయన ఏమని చెప్పాడంటే ఆ పొట్టోడిని పెళ్లి చేసుకోకు, పొడుగున్నోడిని పెళ్లి చేసుకో అని చెప్పాడు. She said, how do you know that? నీకు ఎలా తెలుసు ఈ విషయం అని ఆమె అడిగింది. So the man of God said, అప్పుడు దేవుని సేవకుడు అన్నాడు, Jesus lives in me, the Holy Spirit lives in me, he spoke to me. యేసయ్య నా హృదయంలో ఉన్నాడు, పరిశుద్ధాత్మ నా హృదయంలో ఉన్నాడు, ఆయన నీకు చెప్పమని చెప్పాడని చెప్పాను. She said, I am a Buddhist. Buddha never speaks to me. నేను బుద్ధిస్ట్ని, బుద్ధ ఎప్పుడు నాతో మాట్లాడలేదు. But your Jesus is speaking to me about my life. నా జీవితం గురించి నీ యేసయ్య నాతో మాట్లాడుతున్నాడు. And he led her to the Lord. అప్పుడు ఆమెను యేసు దగ్గరికి ఆయన నడిపించి ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. God can use you in supernatural ways. దేవుడు అసాధారణమైన రీతిలో నిన్ను వాడుకోగలడు. But are we willing to be used by him? నీకు దేవుని చేత వాడబడ్డానికి ఇష్టం ఉందా? Hallelujah. హల్లెలూయా. It all starts with your spiritual discipline. ఆత్మ సంబంధమైన క్రమశిక్షణ కలిగి ఉన్నప్పుడు మాత్రమే నువ్వు వాడబడగలవు. God told me very clearly that I should speak about hearing the voice of God. దేవుని మాట వినుటను గురించి చెప్పమని చాలా స్పష్టంగా దేవుడు చెప్పాడు నాకు. I think even last time when I came, I spoke something similar to this. గతసారి నేను వచ్చినప్పుడు కూడా దీనికి సంబంధించి మాట్లాడినట్టు నాకు జ్ఞాపకం ఉంది. It is one thing to tell that you should hear the voice of God. మీరు దేవుని స్వరము వినాలని దేవుడు చెప్తూ ఉన్నాడు. No, it is one thing to tell that you should hear the voice of God. No, it's one thing to tell that you should hear the voice of God, but another thing to teach you how to hear the voice of God. ఒకటి మొట్టమొదటిది ఏంటంటే దేవుని వాక్యమును వినాలి. రెండవదిగా దేవుని స్వరము నువ్వు ఎలా వినగలుగుతావు. Today I have taught you how you can hear the voice of God. ఎలాగున దేవుని స్వరం వినగలవో నేను మీకు బోధించి ఉన్నాను. Do you know how you can hear the voice of God? ఎలాగ దేవుని స్వరం వినగలమో అర్థమైందా? Your spiritual growth. నీ ఆత్మీయ జీవితంలో ఎదుగుట ద్వారా You need to grow spiritually. నువ్వు ఆత్మ సంబంధంగా ఎదిగినప్పుడు మాత్రమే దేవుడు నీతో మాట్లాడతాడు. If you are a baby Christian, నువ్వు శిశువును పోలిన క్రైస్తవుడు అయి ఉన్నట్లయితే, if you are in the natural realm, నువ్వు ప్రకృతి సంబంధమైన మనుషుడిగా ఉన్నట్లయితే you will not hear the voice of God. దేవుని స్వరమును వినలేవు. But if you are in the spiritual realm, ఆత్మ సంబంధమైనటువంటి స్థితిలో ఎదిగినట్టు ఉన్నట్లయితే you will hear the voice of God. దేవుని స్వరాన్ని వినగలుగుతావు. How you can go from a natural realm to the spiritual realm? ప్రకృతి సంబంధమైన స్థితి నుంచి ఆత్మ సంబంధమైన స్థితిలోనికి ఎలా వెళ్ళగలుగుతావు? The word of God. దేవుని వాక్యము వినుట ద్వారా, చదువుట ద్వారా. Hallelujah. హల్లెలూయా. Feeding on the word of God. దేవుని వాక్యము ద్వారా నిన్ను నువ్వు పోషించుకున్నప్పుడు, when you feed the word of God, దేవుని వాక్యము ద్వారా నిన్ను నువ్వు పోషించుకున్నప్పుడు the voice of God will come to you. అప్పుడు దేవుని స్వరము నీ ఎదుకు వస్తది. Write you can, if you are write this, you can write this in your Bible. నీ బైబిల్లో ఈ మాట రాసుకోవచ్చు. No word of God, no word of God, దేవుని వాక్యం లేకుండా no voice of God. దేవుని స్వరమును వినలేవు. హల్లెలూయా. హల్లెలూయా. You know, when brother Dinakaran was alive, సహోదరులు దినకరన్ గారు సజీవుడిగా ఉన్నప్పుడు he told this one thing. ఆయన ఈ మాట చెప్పి ఉన్నారు. If you don't read the Bible, నువ్వు దేవుని వాక్యాన్ని చదవకపోతే, but if you are having visions, నువ్వు దర్శనాలు ఉన్నట్లయితే don't bother, it is all hallucinations. అవన్నీ ఉట్టి భ్రమే అని చెప్పి ఉన్నాడు ఆయన. Amen. ఆమేన్. A man who walked with God, ఆయన దేవునితో నడిచిన వాడు ఆయన. he said this. ఆయన ఈ మాట చెప్పాడు. If you don't read the Bible, నువ్వు బైబిల్ చదవకపోతే you may have the greatest vision, అది చాలా గొప్ప దర్శనము నీ పొంది ఉండవచ్చు. just throw it in the dustbin. అది తొట్టులో పారేమంటున్నాడు అంతే. Because the word of God is more important than anything else. నీ దర్శనము కంటే వాక్యము చాలా ప్రాముఖ్యమైనది. Can we have some 5-10 minutes to finish? Yes, in 5-10 minutes. Okay. Turn with me to Hebrews chapter 8. నాతో పాటు హెబ్రీయులకు రాసిన పత్రిక చూద్దాం. I wanted to teach some other thing, but the Lord took me in another direction. నేను వేరొకటి మాట్లాడాలనుకున్నాను, కానీ దేవుడు ఇంకొక మార్గంలో నన్ను నడిపించి ఉన్నాడు. Can we read from verse 7 to 11? Yeah, so Hebrews chapter 8, verse 7 to 11. హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 7 to 11. 7 నుంచి 11 వరకు నేను చదువుతున్నాను, జాగ్రత్తగా చూడండి. ఏలయనగా ఆ మొదటి నిబంధన లోపము లేనిదైతే రెండవ దానికి అవకాశం ఉండనేరదు. అయితే ఆయన అపేక్షించి వారితో ఇలాగ చెప్తున్నాడు, ప్రభు ఇట్లా నేను ఇదిగో యొక్క కాలము వచ్చుచున్నది,
అప్పట్లో ఇశ్రాయేలు ఇంటి వారితోనూ యూదా ఇంటి వారితోని నేను క్రొత్త నిబంధన చేయుదును, అది నేను ఐగుప్తు దేశంలో నుండి మీ పితరులను వెలుపలికి రప్పించుటకై వారిని చేయి పట్టుకొని దినమున వారితో నేను చేసిన నిబంధన వంటిది కాదు. ఏమనగా వారు నా నిబంధనలో నిలవలేదు గనుక నేను వారిని అలక్ష్యం చేసి తిని ప్రభువు చెప్పుచున్నాడు. ఆ దినములైన తర్వాత ఇశ్రాయేలు ఇంటి వారితో నేను చేయబో నిబంధన ఏదనగా వారి మనసులో నా ధర్మ విధులను ఉంచదును, వారి హృదయం మీద వాటిని వ్రాయుదును. నేను వారికి దేవుడునయుందును, వారు నాకు ప్రజలయుందురు. వారిలో ఎవడును ప్రభువును తెలుసుకొనడని తన పట్టణస్థునికైనను తన సహోదరునికైనను ఉపదేశము చేయుడు. వారిలో చిన్నలు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు అందరూ నన్ను తెలుసుకుందురు. నేను వారి దోషముల విషయమై దయ కలిగి వారి పాపములు ఇక ఎన్నడూను జ్ఞాపకం చేసుకొనను. Amen. Here the Bible says, బైబిల్ అంటూ ఉంది, from the least to the greatest, తక్కువ వారి దగ్గర నుంచి గొప్పవారి వరకు everybody can hear the voice of God. ప్రతి ఒక్కరూ దేవుని స్వరాన్ని వినగలుగుతారు. There are a lot of things I can teach, but I want to close with this. చాలా విషయాలు నేను చెప్పగలను, కానీ దీంతో ముగించాలనుకుంటున్నాను. Doesn't matter at what stage you are in your spiritual life. నీ ఆత్మీయ జీవితంలో ఏ స్థితిలో ఉన్నామన్నది అనవసరము. When you begin to study the word of God, నీవు దేవుని వాక్యాన్ని చదవడం మొదలుపెట్టినప్పుడు your spirit man becomes sensitive to the voice of God. నీ ఆత్మ సంబంధమైన మనుషుడు దేవుని స్వరమును వినుటకు సిద్ధపరచబడతాడు. And you will begin to hear the voice of God. అప్పుడు దేవుని స్వరమును వినగలుగుతావు. In the kingdom of God doesn't speak only to few people. దేవుడు కొంతమందితోటే మాట్లాడతాడు అనుకోవద్దు. In the old covenant, people went to prophets to hear from God. ఆ పాత దినాల్లో కొంతమందితోటే ప్రవక్తల ద్వారా దేవుడు మాట్లాడుతుండేవాడు. Here the Bible says we are in the new covenant. బైబిల్ ఏమని చెప్తుందంటే నూతన నిబంధనలో, the new covenant, నూతన నిబంధనలో nobody will go and ask somebody else, do you know what is the will of God? నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళి దేవుని చిత్తం ఏంటి అని అడగనవసరం లేదు. Everybody can know the will of God. ప్రతి ఒక్కరూ దేవుని చిత్తాన్ని తెలుసుకోగలుగుతారు. You can know what is God's will for your life. నీ జీవితంలో దేవుని ప్రణాళిక ఏంటో నీవు తెలుసుకోగలుగుతావు. And you can do God's will in your life. నువ్వు దేవుని ప్రణాళికను నీ జీవితంలో చేయగలుగుతావు. Hallelujah. హల్లెలూయా. God's will come to you through his word. దేవుని చిత్తము ఆయన స్వరము ద్వారా నీకు బయలుపరచబడుతుంది. Don't go and ask somebody else, what is God's will for me, what is God's will for me, what is God's will for me. నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళి నా జీవితంలో దేవుని చిత్తం ఏంటి, నా జీవితంలో దేవుని చిత్తం ఏంటని ఎవరిని అడగనవసరం లేదు. The Holy Spirit lives inside you. నీలో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటూ ఉన్నాడు. He will tell you what is God's will for you. ఆయన నీకు బోధిస్తాడు నీ జీవితంలో దేవుని చిత్తం ఏదో. But you should be willing to listen. నువ్వు ఆయన స్వరమును వినుటకు సిద్ధముగా ఉండగలగాలి. You should be willing to listen to him. ఆయన స్వరమును వినుటకు నీకు ఇష్టం ఉండాలి, సిద్ధముగా ఉండాలి. You should spend time with him. నువ్వు ఆయనతో సమయమును గడపగలగాలి. Then God will speak to you. అప్పుడు దేవుడు నీతో మాట్లాడతాడు. Hallelujah. Hallelujah. Did you learn something today evening? Yes or no? ఎస్ అను. ఈ దినాన్ని ఏదైనా నేర్చుకున్నారా? From today onwards, ఈ దినము నుంచి discipline yourself to read the Bible. దేవుని వాక్యాన్ని చదువుకోవడానికి నీవు దేవునికి అప్పగించుకో, క్రమమైన పద్ధతిలో చదవడానికి. God willing, when I come next time, దేవుని చిత్తమై నేను ఇంకోసారి వచ్చినప్పుడు you look at me and tell, అప్పుడు మీరు నా వైపు చూసి చెప్తారు, brother, you taught me a message about reading the Bible. దేవుని వాక్యం చదువుడు గురించి మీరు నాకు చెప్పారు. I began to study the Bible. నేను దేవుని వాక్యం చదవడం మొదలు పెట్టాను. And I am blessed in my life. చదవడాన్ని బట్టి నేను దీవించబడ్డానని మీరు చెప్తారు. God is using me. దేవుడు వాడుకోబోతూ ఉన్నాడు. Can you imagine Kotta Valsa? God started using all of you. కొత్త వరుసలో దేవుడు మీ అందరినీ వాడుకోబోతూ ఉన్నాడు. Hallelujah. Hallelujah. They won't. Today you are having 2 services. You will have 3, 4, 5 services in a day. ఈ దినాన మీకు 2 ఆరాధనలు ఉన్నాయి కదండి. ఆదివారం రాబో దినాల్లో 3, 4, 5 ఆరాధనలు ఉండబోతూ ఉన్నాయి. When somebody has a problem in Kotta Valsa, if anybody has any problem in this place, కొత్త వరుసలో ఏమైనా సమస్యలు ఉన్నాయా మీకు? they'll tell, go to the church. There they will pray for you and God will deliver you. అప్పుడు అలా అంటారు, మీకు ఏమైనా సమస్య ఉన్నట్లయితే పలానా మందిరానికి వెళ్తే వారు ప్రార్థన చేస్తారు, దేవుడు విడిపించబోతున్నాడు అని చెప్తారు. Hallelujah. Hallelujah. It all depends in your hand. It's in your hand. అది నీ చేతిలో ఉంది. It is not in God's hand. దేవుని చేతిలో లేదు అది. God has already died for us on Calvary. దేవుడు దాన్ని ముందుగానే సిద్ధపరిచి ఉంచాడు. On the day of Pentecost, he already sent the Holy Spirit. పరిశుద్ధ పెంతెకోస్తు దినాన దేవుడు తన ఆత్మను కుమ్మరించి
ఇచ్చాడు ప్రియమైన He బిడ్డలారా. has done his part. ఆయన తన పనిని చేసి ఉన్నాడు. Are we willing to do our part? ఇప్పుడు నా పని అయ్యింది. It is in our hands. ఇది మన చేతిలో ఉంది. Even I have a job. నాకు కూడా ఒక పని ఉంది. I can also relax and sleep in the house. నేను ఖాళీగా కూర్చొని పడుకోలేను ఇంట్లో. Even as I am preaching now, నేను దేవుని వాక్యాన్ని ఇప్పుడు బోధిస్తున్నప్పుడు సైతము my left knee is paining. నా కూడా ఎడమ ముడుకు నొప్పి పెడుతూ ఉంది. Actually, I didn't want to come. నేను రాకూడదు అనుకున్నాను. But I decided I have to go and preach the gospel. కానీ నేను దేవుని వాక్యాన్ని ప్రకటించాలని నిర్ణయించుకున్నాను. Because we are committed to do this. నేను We are committed to do this. ఈ పని చేయడానికి మేము మా హృదయంలో స్థిరపరచుకున్నాము. Devil cannot stop us. అపవాది మమ్మల్ని ఆపలేదు. Hallelujah. హల్లెలూయా. Shall we pray? ప్రార్థన చేసుకుందామా? Lord, we thank you and we praise you. ప్రభువా మీకు వందనాలు స్తోత్రములు నాయనా. Lord, we thank you for your word. ప్రభువా నీ మాటను బట్టి వందనాలు నాయనా. Lord, we thank you that your word can change our lives. ప్రభువా నీ మాట మా జీవితాలను మారుస్తుందని నమ్ముతున్నాను. Lord, I pray that the word of God will refresh and strengthen them, Lord. ప్రభువా నీ మాట మా జీవితములను నూతనపరుస్తుందని నమ్ముతున్నాను. Lord, I pray that you will heal the broken hearts in this place, Lord. ప్రభువా ఎవరైతే విరిగి నలిగిన హృదయం గలవారు అయి ఉన్నారో వారిని బాగు చేస్తున్నావని నమ్ముతున్నాను. Lord, I pray that the needs of these people will met supernaturally, Lord. ప్రభువా వారి జీవితంలో ఒక ప్రకృతికి అతీతమైనటువంటి కార్యమును చేయబోతున్నావని నమ్ముతున్నాను. Lord, I pray for breakthroughs in their spiritual and their natural lives, oh Lord. ప్రభువా వారి ఆత్మీయ జీవితంలో శరీర జీవితంలో నువ్వు అద్భుతములు చేయబోతున్నావు. Lord, we thank you and we praise you. ప్రభువా నీకు వందనాలు స్తోత్రములు నాయనా. In Jesus' name we pray. యేసు ప్రశస్త నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. Thank you very much, brother, for your nice words. Really, I hope God has blessed us. A small clap offering. Thank you very much, brother. Thank you. దేవుని నామానికి వందనాలు. మీ అందరికి కూడా వందనాలు. ఎంతమంది ఇది నా దేవుడు నాతో మాట్లాడాలని నమ్ముతున్నారు? రైట్, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఏం చేయాలి అమ్మా? ఏం చేయాలమ్మా? పడుకో.